ప్రోటోకాల్ నిర్వహణ అంటే ముందు గుర్తొచ్చేది రెవెన్యూ అధికారులే. విశాఖ డిఆర్ఓ, ఆర్డీఓ మధ్య ముదిరిన వివాదం నేపథ్యంలో అన్ని జిల్లాల రెవెన్యూ అధికారులు ఆలోచనలో పడ్డారు. మంత్రులు, కమిషనర్లు, కార్పొరేషన్ చైర్మన్ల పర్యటనలు, ప్రోటోకాల్ మర్యాదలు చేయడానికి అయ్యే ఖర్చులను ప్రభుత్వం చెల్లించకపోతే ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలన్న ప్రశ్న ఎప్పటి నుంచో రెవెన్యూ అధికారుల్లో వినిపిస్తోంది. ఇదే ప్రోటోకాల్ పేరుతో ఉన్నతాధికారులు రెవెన్యూ అధికారుల ఇళ్లకు సరుకులు పంపించడం కొత్తేమీ కాదు. బదిలీపై వచ్చే జిల్లా స్థాయి అధికారులకు ల్యాప్టాప్, ఫోన్, విలాస వస్తువుల నుంచి నివాసం ఉండే బంగ్లా, భవనాల్లో టీవీ, ఏసీ వంటి సకల సౌకర్యాలు కల్పించే అనధికార బాధ్యత ఆయా శాఖల దిగువ స్థాయి అధికారులు, ఉద్యోగులదే. వారే ఏవో పాటలు పడి ఆ డబ్బులు సమకూర్చుతుంటారు. బంగ్లా నిర్వహణ, విద్యుత్ బిల్లులు చెల్లించడానికి ప్రతి నెల ఒక అధికారికి ఇండెంట్ పెడతారు. ఇక పండగల సమయంలో చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని శాఖల అధికారుల విషయంలోనూ ఇదే విధంగా జరుగుతోంది. రెవెన్యూ, ఇతర రాష్ట్ర అధికారుల ప్రోటోకాల్ మర్యాదలకు రెవెన్యూ, పౌర సరఫరాల శాఖల అధికారులే ఎక్కువగా ఖర్చు చేస్తారు. వీరు తమ పరిధిలోని రేషన్ డీలర్లు, వీఆర్ఓలకు టార్గెట్ పెట్టి వీటికి డబ్బులు దండుతుంటారు. బీసీ, సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారులు ఈ విషయంలో వసతి గృహాల అధికారులు వారి సంఘం ద్వారా వసూలు చేసి ప్రతి నెల పెద్ద మొత్తాల్లో చెల్లిస్తుంటారు. ఉన్నతాధికారుల ప్రోటోకాల్ పేరుతో సంక్షేమ శాఖ జిల్లా అధికారులు వార్డెన్ల నుంచి వసూలు చేయడం సర్వసాధారణం. ఇలా అన్ని శాఖల్లోనూ ప్రోటోకాల్ పేరుతో ఇంటికి పప్పులు, ఉప్పులు సరఫరా చేయించుకోవడం ఆనవాయితీగా మారిపోయింది.